Hello, hi, welcome back to our channel. This is developer Santosh Kumar and you are viewing Cyber Security with DSK. ప్రజెంట్ ఎక్కడ చూసినా సైబర్ సెక్యూరిటీ అని చాలా వరకు ఈ జాబ్ ట్రెండింగ్లో అయితే ఉంది కదా. సో ఆ సైబర్ సెక్యూరిటీ గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, సైబర్ సెక్యూరిటీలో రోల్స్ ఏముంటాయి, సో ఇలాంటి కొన్ని డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. సో కొన్ని చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. సో మరీ చెప్తున్నా, వీడియోని అయితే అసలు స్కిప్ చేయకండి. బిఫోర్ వీ గోయింగ్ టు టాక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, జస్ట్ వీ నీడ్ టు నో అబౌట్ వై యూ నీడ్ సైబర్ సెక్యూరిటీ. కంపెనీస్ అయినా లేదా పెద్ద ఆర్గనైజేషన్స్ అయినా లేదా ఆర్ఎల్స్ ఏదైనా బిజినెస్ అయినా సరే, వీరికంటూ సపరేట్ గా క్లయింట్స్, కస్టమర్స్ అండ్ ఎంప్లాయీస్ అనేవి ఉంటారన్నమాట. అండ్ ఈ క్లయింట్స్ కి, కస్టమర్స్ కి అండ్ ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి డెఫినెట్లీ కాన్ఫిడెన్షియల్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ డేటాకి లేదా ఇన్ఫర్మేషన్ కి ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అండ్ ఉండాలి కూడా. బికాస్ జస్ట్ యూ ఇమాజిన్, ఫ్లిప్కార్ట్ అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ. సో ఈ ఫ్లిప్కార్ట్కి మనకి క్లయింట్స్, కస్టమర్స్, తర్వాత ఎంప్లాయీస్, ఆ ఫ్లిప్కార్ట్లో పనిచేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో వాళ్ళు అనేది ఉంటారనమాట. సో డెఫినెట్లీ ఓన్లీ ఫ్లిప్కార్ట్ అని కాదు, సో మీరు ఏ కంపెనీ తీసుకున్నా, ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా డెఫినెట్లీ క్లయింట్స్, కస్టమర్స్, ఎంప్లాయీస్ అనేది ఉంటారు. సో ఆ విధంగా ఒక ఫ్లిప్కార్ట్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. సో ఫ్లిప్కార్ట్లో మనకి క్లయింట్స్, కస్టమర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఫుల్ సెక్యూరిటీ అనేది ఉండాలి. అసలు సెక్యూరిటీ అనేది ఎందుకు, వై వీ నీడ్ సెక్యూరిటీ ఫర్ దీస్ ఎంప్లాయీస్ అండ్ క్లయింట్స్, కస్టమర్స్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీకి క్లయింట్స్, కస్టమర్స్ ఉన్నారు. సో క్లయింట్స్, కస్టమర్స్ అంటే ఎవరైతే ఆ ప్రోడక్ట్ని బై చేస్తుంటారో వాళ్ళని క్లయింట్స్, కస్టమర్స్ అంటారు. అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్, కంపెనీ ఉందనుకోండి. సో ఆ ఆర్గనైజేషన్, కంపెనీ నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ లాంచ్ అయింది అనుకోండి. సో ఆ ప్రోడక్ట్ని వేరే వాళ్ళు బై చేసి యూజ్ చేసుకుంటే వాళ్ళని మనం క్లయింట్స్, కస్టమర్స్ అంటారు. అండ్ ఆ ప్రోడక్ట్ని ప్రొవైడ్ చేసే వాళ్ళని ఎంప్లాయీస్ అంటారు. ఇక్కడ క్లయింట్స్, కస్టమర్కి ఫుల్ సెక్యూరిటీ అనేది కావాలి. బికాజ్ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఒక ఆర్డర్ పెట్టారంటే ఒకవేళ సెక్యూరిటీ అనేది లేకపోతే సో అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్స్ కానీ, మీ యొక్క ఇన్ఫర్మేషన్ని కానీ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది వితౌట్ సెక్యూరిటీ. ఒకవేళ మీ క్లయింట్కి, కస్టమర్స్కి సెక్యూరిటీ అనేది ఉంటే సో డెఫినెట్లీ వేరే వాళ్ళు మీ యొక్క ఫోన్ నెంబర్ని చేంజ్ చేయలేరు అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ని, అకౌంట్ని ఎవరు కూడా హ్యాక్ కూడా చేయలేరు అనమాట. అందుకే క్లయింట్స్కి, కస్టమర్కి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంప్లాయీస్ కూడా, ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా, వారికి కూడా మనకి సెక్యూరిటీ అనేది కావాలి. బికాజ్ ఆ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంప్లాయీసే చేస్తారన్నమాట. ఆ ఎంప్లాయీకే సరిగా మనకి సెక్యూరిటీ అనేది లేకపోతే సో డెఫినెట్లీ ఆ ప్రోడక్ట్ అనేది కరెక్ట్ టైంకి లాంచ్ కాకపోవడం, తర్వాత ప్రైస్ అనేవి చేంజెస్ కావడం, ఫ్లిప్కార్ట్ లాంచ్ చేయబోయే ప్రోడక్ట్ వేరే వాళ్ళు లాంచ్ చేయడం కానీ, సో ఇదంతా డేటా అనేది పబ్లిక్ అయిపోతుంది అనమాట. కొంచెం డేటా అనేది ఉంటుంది, ఆ డేటా అనేది పబ్లిక్లోకి వెళ్ళకూడదు అనమాట. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఏవి కూడా పబ్లిక్లోకి వెళ్ళరు అనమాట. సో ఆ విధంగా ఒక కంపెనీ కానీ, ఆర్గనైజేషన్ కానీ, బిజినెస్ పర్పస్ కానీ మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు ఉపయోగపడతారు. నాట్ ఓన్లీ ఫ్లిప్కార్ట్, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, ఎంఎన్సీ కంపెనీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, వాట్సాప్. సో మీరు ఏది తీసుకున్నా సరే, ఆన్లైన్ బిజినెస్ ఏది తీసుకున్నా సరే సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. బికాజ్ మీరు ప్రతి ఎంఎన్సీ కంపెనీకి ఒక ప్రాపర్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మీరు ప్రజెంట్ మొబైల్ యూజ్ చేస్తున్నారు, సో మొబైల్లో ప్రతి యాప్కు కూడా ఫుల్ సెక్యూరిటీ అనేది ఉంటుంది అనమాట. సెక్యూరిటీ ప్రతిదానికి, ప్రతి యాప్కి ఉంటుంది కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ ఎంత పాపులర్ అవుతుందో మీరు తెలుసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా బూమింగ్లో ఉందంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పని చేయాలన్నా సరే వాళ్ళకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా కొంచెం సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సెక్యూరిటీ మీరు ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా సరే సెక్యూరిటీ అనేది కామన్ రిసోర్స్ అనమాట. మనకి ప్రజెంట్ ఏఐ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఒకవేళ ఉంటుంది అనుకోండి, బట్ లేకపోయినా సరే సెక్యూరిటీ, ఈ సైబర్ సెక్యూరిటీ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పటికీ కూడా ఈ జాబ్ అనేది డౌన్ అయితే కాదనమాట. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా చోట్ల ఉపయోగిస్తారనమాట. సో బ్యాంక్స్లో యూజ్ చేస్తారు, హాస్పిటల్తో యూజ్ చేస్తారు, ఎడ్యుకేషన్ పర్పస్లో యూజ్ చేస్తారు, గవర్నమెంట్స్ యూజ్ చేస్తారు, ప్రైవేట్ కంపెనీస్ యూజ్ చేస్తాయి, మిలిటరీ వాళ్ళు యూజ్ చేస్తారు. సో ఇలా ఎక్కడ పడితే మీరు ఏ ఆన్లైన్ తీసుకున్నా సరే, ఆన్లైన్లో ఏదైనా ఒక బిజినెస్ జరుగుతుందంటే సో డెఫినెట్లీ వీ వాంట్ టు నీడ్ ఏ సైబర్ సెక్యూరిటీ జాబ్స్. అసలు ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ కావాలంటే మీకు ఎలాంటి ఎలిజిబిలిటీ కావాలి? సో డెఫినెట్లీ ఎనీ గ్రాడ్యుయేట్ ఈజ్ ఎలిజిబుల్ అనమాట. మీకు ఒకవేళ డిగ్రీ ఉందంటే డెఫినెట్లీ యూ విల్ ఎలిజిబుల్ టు సైబర్ సెక్యూరిటీ జాబ్. అండ్ దాంతోపాటు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. సో ఆ సర్టిఫికేట్స్ కూడా ఉంటే మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అనమాట. సో అలాంటి కొన్ని సర్టిఫికేట్స్ చెప్తాను చూడండి. SSCP, OSCP, OEH, CEH, CCS. సో ఇవన్నీ కూడా సర్టిఫికేట్స్ అనమాట. ఈ సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అనమాట సైబర్ సెక్యూరిటీ జాబ్ కావాలండి. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్లో చాలా డొమైన్స్ అనేవి ఉంటాయన్నమాట.
కొందరేమో ఆపరేటింగ్ సిస్టమ్ కింద పనిచేస్తారు, కొందరేమో రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద వర్క్ చేస్తారు, కొంతమంది ఏమో కంప్యూటర్ నెట్వర్క్ కింద పనిచేస్తూ ఉంటారు, క్లౌడ్ సర్వర్ కింద కొంతమంది పనిచేస్తుంటారు. సో ఇలా ఆ కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ కావాలన్నప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలి? సో మెయిన్ స్కిల్స్ కావాల్సి వచ్చేసరికి మనకి లాజికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రోగ్రామింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్, సర్వర్ క్లౌడ్ అండ్ ఎథికల్ హ్యాకింగ్ ప్రొవిజన్స్. సో ఇవన్నీ కూడా మేజర్ స్కిల్స్ అనమాట. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీలో కూడా మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి, ఆ విధంగా హైయెస్ట్ పొజిషన్ వచ్చేసరికి CISO. అండ్ సైబర్ సెక్యూరిటీ శాలరీ విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు దీనికోసం వెయిట్ చేస్తుంటారు. వీడియో మొత్తం చూసినా కూడా మనకి శాలరీ అనేది కూడా మీ సైబర్ సెక్యూరిటీ అనే జాబ్ లో ఎటువంటి డొమైన్ ని మీరు చూస్ చేసుకుని వర్క్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమందికి 5 lakhs ఉండొచ్చు, 5,20,000. అండ్ ఇంకొంతమందికి వచ్చేసరికి 22 lakhs per annum. అండ్ ఇంకొంతమందికి వచ్చేసరికి 25 lakhs per annum. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ కేటగిరీని బేస్ చేసుకొని మనకి శాలరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి లిమిట్ అనేది ఏమి ఉండదు అనమాట. మీకు శాలరీస్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని డెఫినెట్లీ మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ. సో ఓవరాల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీ, ఆర్గనైజేషన్ లేదా ఒక బిజినెస్ పర్పస్ కింద మనకి వాళ్ళ డేటా అనేది పబ్లిక్ వెళ్లకుండా ఒక మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే వాళ్ళు సైబర్ సెక్యూరిటీస్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ప్రజెంట్ చాలా పాపులర్లో ఉందన్నమాట. సో మీరు ఏదైనా తీసుకోండి, ఆన్లైన్ పర్పస్ కింద ఏదైనా బిజినెస్ నడుస్తుందంటే డెఫినెట్లీ మనకి సైబర్ సెక్యూరిటీ అనేది కావాలి. సో ప్రజెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా మనకి ప్రపంచంలో మొత్తం కూడా అంత అడ్వాన్స్డ్ అయిపోయింది అనమాట. సో ఎనీథింగ్ ఆన్లైన్. సో ఇంకా ఆన్లైన్లో వర్క్ చేయాలంటే, ఆన్లైన్ వెబ్సైట్స్, ఆన్లైన్ యాప్స్ ఇవన్నీ వర్క్ కావాలంటే డెఫినెట్లీ మనకి సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి కావాలి. మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల చాలా వరకు జాబ్స్ వెళ్తున్నాయని చెప్తున్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జాబ్స్ వెళ్ళినా సరే ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి మనకి ఈ జాబ్స్ అనేవి వెళ్ళవన్నమాట. సో డెఫినెట్లీ ఇంకా కొత్తగా వస్తూనే ఉంటాయి కాబట్టి సో డెఫినెట్లీ ఇంకా కొత్త జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి. సైబర్ చెప్పబోయే ఈ రోడ్ మ్యాప్ని మీరు కరెక్ట్గా ఫాలో అవుతే సో డెఫినెట్లీ మీకు సైబర్ సెక్యూరిటీ ఈజీగా గెయిన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. వీడియోని స్టార్ట్ చేసే ముందు కొన్ని ఫ్యూ థింగ్స్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో చాలా మంది 10th అయిపోయిన వాళ్ళు, తర్వాత ఇంటర్ అయిపోయిన వాళ్ళు, బీటెక్ అయిపోయిన వాళ్ళు చాలా మంది కామెంట్ అయితే చేశారు, సైబర్ సెక్యూరిటీ జాబ్ కావాలంటే ఏజ్ లిమిట్ ఉంటుందా ఉండదా అని. ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్కి ఏజ్ లిమిట్ అయితే అసలు ఉండదు అనమాట. బికాజ్ హియర్ మీకు స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీరు 10th అయిపోయినాకే స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఏజ్ లిమిట్ అనేది అసలు ఉండదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో 10th అయిపోయిన తర్వాత వెంటనే నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటాను, ఇంటర్ అయిపోయిన వెంటనే నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుంటాను అని చాలా మంది అడిగారు. అంటే ఎడ్యుకేషన్ అక్కడే స్టాప్ చేసి 10th అయిపోతే 10th అక్కడికి స్టాప్ చేసి వెంటనే సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకోవడం ఆ విధంగా చేయొచ్చా అని అడిగారు. ఈ విధంగా అసలు చేయకండి. బికాజ్ ఎందుకంటే చాలామంది మోస్ట్ ఆఫ్ ది MNC కంపెనీస్ అనేది నవ్ డేస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూస్తున్నారు. బేస్డ్ ఆన్ దిస్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీకు ఆ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ని అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఎలాంటి జాబ్ ఇవ్వాలో అండ్ ఎలాంటి శాలరీ మీకు ఇవ్వాలో అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో మినిమంగా చెప్పాలంటే మినిమం బీటెక్ అనేది రిక్వైర్డ్ అనమాట. చాలా MNC కంపెనీస్ అనేది బీటెక్ని అయితే క్వాలిఫికేషన్గా తీసుకుంటున్నారు. మీరు అంతకన్నా ఎక్కువ MBA అయినా ఉండొచ్చు, MTech అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. మనకి మినిమం వచ్చేసరికి బీటెక్ అయితే ఉండాలి. వితౌట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు సైబర్ సెక్యూరిటీలో జాబ్ చేయాలంటే కొద్దిగా కష్టమే అనమాట. కానీ కొన్ని చిన్న కంపెనీస్ 10% ఆఫ్ కంపెనీస్ మనకి స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అయితే ఇస్తుంటారు. బట్ హైయెస్ట్ MNC కంపెనీస్ ఉంటాయి కదా, అవి డెఫినెట్లీ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూస్తుంది అనమాట. లేదు నాకు చిన్న కంపెనీస్లోనే కావాలి, శాలరీ తక్కువ వచ్చినా పర్లేదు అని డెఫినెట్లీ మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండదు కాబట్టి సో డెఫినెట్లీ 10th అయిన తర్వాత అయినా మీరు జాబ్లోకి సెటిల్ అవును కావచ్చు, లేదా ఇంటర్ అయిపోయిన తర్వాత అయినా సెటిల్ అవును కావచ్చు. నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్. నా సజెషన్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు అంతా వరల్డ్లో మొత్తం కూడా చాలా అడ్వాన్స్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ మీరు హై క్వాలిఫికేషన్ ఉంటే బెటర్ అనమాట. బీటెక్ కావచ్చు, MTech కావచ్చు, MBA కావచ్చు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే సో క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ మీకు సైబర్ సెక్యూరిటీ జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు చిన్న వయసులోనే మనకి జాబ్ రావాలంటే ఆఫ్టర్ 10th అండ్ ఆఫ్టర్ ఇంటర్ డెఫినెట్లీ వీ కెన్ గో దట్. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీలో మీరు ఎంత ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంటుందో సో అంతే ఫాస్ట్గా మీరు సైబర్ సెక్యూరిటీ జాబ్ని చేయాల్సి ఉంటుంది. సో బికాజ్ మీరు నాలెడ్జ్ని ఎక్కువ గెయిన్ చేయగలుగుతారు. అంటే మీరు ఎంత ఫాస్ట్గా అయితే సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకొని జాబ్లోకి సెటిల్ డౌన్ అవుతారో సో మీరు అంతే నాలెడ్జ్ని మీరు గెయిన్ చేయొచ్చు అంటున్నారు. మీరు జాబ్లో తొందరగా సెటిల్ అవ్వాలని చెప్పేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన పెట్టేసి సో సైబర్ సెక్యూరిటీ కోర్సు అసలు నేర్చుకోకండి. బికాజ్ ప్యారల్గా రెండింటిని మెయింటైన్ చేయండి. సో ఎడ్యుకేషన్ వెళ్ళండి, అదే దాంతోపాటు మీకు కోర్సెస్ కూడా నేర్చుకోండి. రెండింటిని ప్యారల్గా మెయింటైన్ చేయండి. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే అప్పుడు డెఫినెట్లీ మీరు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. సో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కోర్సెస్ అనేవి అప్కమింగ్ వీడియోస్లో నేను
చెప్తూ ఉంటాను, మిస్ కాకండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బీ ప్యాషనెట్. సో మీకు ప్యాషన్ అనేది లేకపోతే సో డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎటువంటి నాలెడ్జ్ని అయితే మీరు గెయిన్ చేయలేరన్నమాట. ఎందుకంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో నాలెడ్జ్ని గెయిన్ చేసేది చాలా ఉంటుంది, ఎండ్ పాయింట్ అనేది అసలు ఉండదు. సో మీరు ఎంత నేర్చుకున్నా సరే ఇంకా కోర్సెస్, కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అప్టైన్ అవుతుంటాయి. ఎప్పుడైతే మీరు ప్యాషనెట్గా ఉంటారో ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీరు ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. మీకు బాగా ప్యాషన్ ఉందంటేనే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి రండి. అంతేకాని మీకు ప్యాషన్ లేకోకుండా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి వచ్చారంటే డెఫినెట్లీ మీకు ఎటువంటి నాలెడ్జ్ని గెయిన్ చేయలేరు అండ్ జాబ్ కూడా ఉండకపోవచ్చు అనమాట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అంటేనే సో చాలా ఎంఎన్సీ కంపెనీస్కి ఒక సెక్యూరిటీని, ప్రాపర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం. మీరు అందులో ప్రాపర్గా లేకపోతే సో డెఫినెట్లీ సెక్యూరిటీ ఏ కంపెనీ తీసుకున్నా సరే సెక్యూరిటీ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇస్తారన్నమాట. సెక్యూరిటీ అనేది అక్కడ లేకపోతే సో డెఫినెట్లీ మనకి జాబ్స్ అయితే తీసేసే అవకాశం ఉంటుంది. మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎంత నాలెడ్జ్ అయితే ఉంటుందో అంతే శాలరీ అండ్ అంతే ప్రొఫెషన్ లెవెల్ కూడా మీకు ఉంటుంది అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే సో డెఫినెట్లీ మనకి ఒక కంపెనీ, ఎంఎన్సీ కంపెనీకైనా కావచ్చు లేకపోతే ఒక నార్మల్ కంపెనీకైనా సరే సో CEO తర్వాత చైర్మన్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో CEO ఉన్న తర్వాత చైర్మన్స్ ఉన్న వీళ్ళు జస్ట్ వాళ్ళ యొక్క న్యూ థింగ్స్ని, న్యూ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి పబ్లిష్ చేస్తారు. సో పబ్లిష్ చేసిన వెంటనే అక్కడ మెయిన్ మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసే ముందు. ఒకవేళ ఆ సెక్యూరిటీ అనేది లేకపోతే సో డెఫినెట్లీ ఆ ఎంఎన్సీ కంపెనీ అని కావచ్చు లేకపోతే నార్మల్ కంపెనీ కావచ్చు సో డెఫినెట్లీ ఓవరాల్గా కొలాప్స్ అయితే అయిపోతుంది అనమాట. సో అందుకే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో అంత ప్రొఫెషనల్ లెవెల్ అనేది ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీసెర్చ్. మీకు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. ఎందుకంటే డెఫినెట్లీ ఒక ఎంఎన్సీ కంపెనీలో మీరు పనిచేస్తున్నారంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సో ఆ ఎంఎన్సీ కంపెనీకి మొత్తం కూడా మీ బేసిక్ డీటెయిల్స్ A to Z మీకు మొత్తం కూడా తెలిసి ఉండాలి. ఆ సెక్యూరిటీ లేయర్స్ ఎన్ని ఉన్నాయి, సెక్యూరిటీని ప్రాపర్ వేలో ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అండ్ ఈ రీసెర్చింగ్ క్యాపబిలిటీ కూడా ఏ విధంగా ఉండాలంటే సో వేరే వాళ్ళు చెప్తే కానీ మీరు నేర్చుకునే విధంగా ఉండకూడదు. సో జస్ట్ మీరే ఓన్గా రీసెర్చ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉండాలి. బికాజ్ మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి మీకు. సో మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారంటే మీకు మాత్రమే తెలియాలి అండ్ మీకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయమన్న వాళ్ళకి మాత్రమే తెలియాలి. సో మీకు అండ్ మీకు చెప్పిన CEO కానీ లేకపోతే చైర్మన్స్ కానీ వీళ్ళకి మాత్రమే తెలియాలి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి. సో డెఫినెట్లీ ఇంకా మిగతా వేరే వాళ్ళకి ఎవరికి కూడా తెలియకూడదు అనమాట. సో మీరు సెక్యూరిటీ ఇచ్చేది వేరే వాళ్ళని అడిగితే సో వాళ్ళు ఆ సెక్యూరిటీని పబ్లిక్ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ మీకు ఓన్ రీసెర్చింగ్ క్యాపబిలిటీ అయితే ఉండాలి మీకు. ఇంకా బాగా చెప్పాలంటే ఫర్ సపోజ్ ఏదో ఒక యాప్ తీసుకున్నాం, సో ఫేస్బుక్ తీసుకున్నాం. సో ఫేస్బుక్ అనేది మీకు అకౌంట్ ప్రైవేట్ అనమాట. డెఫినెట్లీ ఒక 1 million ఆఫ్ యూజర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక అకౌంట్ అనేది ఉంటుంది అండ్ ప్రైవేట్లో ఉంటుంది అనమాట. దాన్ని ఎవరు కూడా OTPs, నెంబర్స్, పోస్టులు ఇవన్నీ ఎవరు కూడా హ్యాక్ చేయలేరు ఎక్సెప్ట్ మీరు లాగిన్ అయితే తప్ప. ఒకవేళ మీ యాక్సెస్ లేకుండా వేరే వాళ్ళు మీ యొక్క అకౌంట్లో ఏదైనా పోస్ట్ చేశారంటే సో డెఫినెట్లీ అది హ్యాక్ అయిందని చెప్పొచ్చు. ఈ విధంగా హ్యాక్ కాకుండా చూసేవాళ్ళే సైబర్ సెక్యూరిటీ అని చెప్పాం. ఈ సైబర్ సెక్యూరిటీ ఫర్ సపోజ్ ఫేస్బుక్ మార్క్ జుకర్బర్గ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇతను CEO అండ్ ఆ సైబర్ సెక్యూరిటీలో పనిచేసి ఎవరొక ఎంప్లాయ్, వీరికి మాత్రమే సెక్యూరిటీ గురించి తెలిసి ఉంటుంది. మిగతా ఎవరికి కూడా సెక్యూరిటీ పర్పస్ కింద తెలియదు అనమాట. అంటే నాలాంటి నార్మల్ పీపుల్స్కి మీ అకౌంట్కి ఎటువంటి సెక్యూరిటీ ఉంటుందో ఏంటి అనేది నాకు తెలియదు కదా. డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో రీసెర్చింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా ఓన్గా రీసెర్చ్ చేసే క్యాపబిలిటీ అనేది మీకు ఉండాలి. అప్పుడైతేనే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ అలాగే చాలా వరకు మీకు బీటెక్ తర్వాత ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బయటికి వెళ్ళి సైబర్ సెక్యూరిటీ కింద కోర్సెస్ అయితే నేర్చుకుంటుంటారు చాలా వరకు. ఈ సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ తీసుకుని అంటే ఎథికల్ హ్యాకింగ్ కోర్సెస్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆన్లైన్లో తీసుకుంటారు. సో కోర్సెరా, EDX ఇలాంటి ప్లాట్ఫామ్స్లో తీసుకుంటారు అనమాట. లేదా బయట పోయినా తీసుకుంటారు కోర్సెస్ అనేవి. తీసుకున్న తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టి ఈ కోర్స్ని నేర్చుకోండి, తప్పేం లేదు. బట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అంతే. డెఫినెట్లీ మీకు ఓవరాల్గా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఓవరాల్ మొత్తం కాన్సెప్ట్స్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ గెయిన్ చేస్తారంటే దెర్ ఈజ్ నథింగ్. మీకు జస్ట్ నాలెడ్జ్ అనేది బిగినర్ లెవెల్లో నాలెడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ఈ కోర్సెస్లో మీరు ఓన్గా ఎప్పుడు నేర్చుకుంటారంటే మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తారో, జాబ్ చేస్తారో ఈ సైబర్ సెక్యూరిటీ కింద నెట్వర్క్ లేయర్స్ ఉంటాయి కదా, ఈ నెట్వర్క్ లేయర్స్ కింద, సెక్యూరిటీ లేయర్స్ కింద ఎప్పుడైతే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారో అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. అంతేకాని సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకున్న వెంటనే నాకు MNC కంపెనీలు తర్వాత నార్మల్ కంపెనీస్లో ఎంప్లాయీగా జాబ్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరన్నమాట. సో డెఫినెట్లీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ స్కిల్స్ అన్ని కూడా చాలా వరకు కోర్సెస్లో నేర్పిస్తూ ఉంటారు. ఓవరాల్గా మీకు అక్కడైతే అంత హై ప్రొఫెషనల్ లెవెల్లో కంప్లీట్ కోర్స్ అయితే మీకు నేర్పివ్వరన్నమాట. డెఫినెట్లీ మీరు చెక్ చేసుకోండి. అనగైతే ఎథికల్ హ్యాకింగ్ అనే కోర్స్ ఉంటుంది సో ఎక్కడైనా సరే, లేదా సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఉంటుంది. సో రెండింటికి కంపారిజన్ చేసి చూడండి. సో ఒక వెబ్సైట్లోనే కాదు, డిఫరెంట్ వెబ్సైట్ని చేంజ్ చేసి చూడండి. సో మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇందులో నేర్పించిన, ఈ కోర్సులో నేర్పించిన కాన్సెప్ట్స్ అనేవి వేరే విధంగా ఉంటాయి అండ్ ఈ
కోర్సులో నేర్పించిన కాన్సెప్ట్స్ అనేవి ఇంకోలా ఉంటాయి అనమాట. సో రెండిటికి అసలు సింక్ అనేది ఉండదు అనమాట. బికాజ్ ఈ సైబర్ సెక్యూరిటీ అంటేనే అలా ఉంటుంది అనమాట. కొన్ని కామన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. సో ఆ కామన్ స్కిల్స్ అనేవి ఇప్పుడు చెప్తాను కదండి. ఫస్ట్ వన్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అండ్ ఈ నెట్వర్కింగ్ ఆపరేటింగ్ సిస్టంలో TCP/IP ప్రోటోకాల్స్, నెట్వర్క్ ప్రోటోకాల్స్, తర్వాత నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైనక్స్ అండ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫండమెంటల్. అండ్ ఇందులో కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ ట్రేట్స్ ఇవి నేర్చుకోవాల్సింది. థ్రెట్స్, రిస్క్ మేనేజ్మెంట్ ట్రిక్స్, తర్వాత ఫ్రేమ్వర్క్స్, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ కూడా ఈ సెకండ్ స్కిల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ క్రిప్టోగ్రఫీ. ఈ క్రిప్టోగ్రఫీలో మీకు ఎన్క్రిప్షన్ అల్గారిథమ్స్, తర్వాత సెక్యూర్ కీ మేనేజ్మెంట్, డిజిటల్ సిగ్నేచర్స్ అండ్ సర్టిఫికేట్స్, క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్స్ అంటే SSL, తర్వాత TLS, SSH ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది థర్డ్ స్కిల్లో. అండ్ ఫోర్త్ వన్ సెక్యూర్ కోడింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇందులో వచ్చేసరికి మనకి డెఫినెట్లీ అప్లికేషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సెక్యూర్ కోడింగ్, కామన్ వెబ్ అప్లికేషన్, తర్వాత సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్, ఫ్రేమ్వర్క్స్, ఇంజెక్షన్ అటాక్స్ ఇవన్నీ కూడా ఈ ఫోర్త్ స్కిల్లో నేర్చుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ నెట్వర్క్ సెక్యూరిటీ. ఈ నెట్వర్కింగ్ సెక్యూరిటీలో ఫైర్ వాల్స్ అంటే ఏంటి, తర్వాత డిటెక్షన్ ఏ విధంగా చేయాలి, ఆ సిస్టమ్స్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్, నెట్వర్క్ స్కానింగ్, వెర్నబిలిటీ అసెస్మెంట్స్, తర్వాత వైర్లెస్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా ఈ స్కిల్లో నేర్చుకోవాలి. అండ్ సిక్స్త్ వన్ మాల్వేర్ అనాలిసిస్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్. ఇందులో టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ అనేవి ఉంటాయి. సో వైరస్, వోమ్స్, ట్రోజన్స్ ఇలాంటి వైరస్ అనేవి ఉంటాయి. సో వీటికి కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ స్టాటిక్ అండ్ డైనమిక్ మాల్వేర్ అనాలిసిస్, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్స్, తర్వాత ఇన్సిడెంట్ రెస్పాన్స్ అండ్ మాల్వేర్ రిమూవల్ ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సెవెంత్ వన్ ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, IAM. సో యూజర్ అథెంటికేషన్ మెకానిజమ్స్ మీద మీకు తెలియాలి. అంటే పాస్వర్డ్స్, తర్వాత బయోమెట్రిక్స్, టోకెన్స్ ఇవి మీకు తెలియాలి. తర్వాత యాక్సెస్ కంట్రోల్స్, SSO, సింగిల్ సైన్ ఆన్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా మీకు ఈ సెవెంత్ స్కిల్లో నేర్చుకోవాలి మీరు. అండ్ ఎయిత్ వన్ థ్రెట్ హంటింగ్ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్. ఇందులో థ్రెట్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఇన్సిడెంట్, తర్వాత ఫోరెన్సిక్స్ టెక్నిక్స్, పోస్ట్ ఇన్సిడెంట్స్ రికవరీ అండ్ లెసన్స్ లెర్న్డ్ ఇవన్నీ కూడా ఈ ఎయిత్ స్కిల్లో నేర్చుకోవాలి మీరు. అండ్ నైన్త్ వన్ క్లౌడ్ సెక్యూరిటీ. ఈ క్లౌడ్ సెక్యూరిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి వెళ్ళినా సరే నెట్వర్కింగ్ సెక్యూరిటీ, తర్వాత క్లౌడ్ సెక్యూరిటీ అనేది కామన్గా ఉంటాయి. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా కామన్గానే ఉంటాయి ప్రతి కోర్స్లో కూడా. సో నైన్త్లో వచ్చేసరికి మనకి క్లౌడ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కన్సిడరేషన్స్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్, ఐడెంటిటీ, యాక్సెస్ మేనేజ్మెంట్స్, సెక్యూరిటీ కాన్ఫిగరేషన్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అండ్ 10th వన్ ఎథికల్ హ్యాకింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. ఇందులో మెథడ్స్ అండ్ టూల్స్ ఫర్ ఎథికల్ హ్యాకింగ్, తర్వాత రిపోర్టింగ్ అండ్ రెమిడియన్ స్ట్రాటజీస్, అండ్ స్కానింగ్ అండ్ ఎక్స్ప్లోరేషన్, వల్నరబిలిటీ. ఈ స్కిల్స్ అన్నీ కూడా కామన్గా మీరు నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీ కింద. సో ఈ 10 స్కిల్స్ మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి ట్రై చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ వీటితో పాటు కొన్ని కామన్ స్కిల్స్ ఇంకా చెప్పొచ్చు అనమాట. సో కంప్యూటర్ ఫండమెంటల్స్ అంటే ఏంటి ఇవి కూడా నేర్చుకోవాలి మీరు. అంటే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఈ ఫండమెంటల్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. హార్డ్వేర్ ఎలా వర్క్ అవుతుంది, సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి కొన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫండమెంటల్స్ గురించి మీరు నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా అసలు ఒక కంప్యూటర్ సిస్టంలో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ కాంపోనెంట్స్కి ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కంప్యూటర్ ఫండమెంటల్స్. వన్స్ కంప్యూటర్ ఫండమెంటల్స్ గురించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. అంటే లైనక్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, ఉబంటు కావచ్చు. సో ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఏ విధంగా డెవలప్ చేశారు, ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, ఇందులో ఎలాంటి సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ అదేవిధంగా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా మాడిఫై చేయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీద ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మంచి గ్రిప్ అయితే ఉండాలి మీకు. అందులో ఎస్పెషల్లీ లైనస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు పక్కాగా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ గురించి కూడా పక్కాగా తెలిసి ఉండాలి మీకు. సో మీకు ఇవన్నీ కూడా ఒకే కోర్స్లో అందుతాయంటే డెఫినెట్లీ నో అనమాట. ఇప్పుడు నేను చెప్పే స్కిల్స్ అన్నీ కూడా ఒకే కోర్సులో అసలు లేవన్నమాట. సో డిఫరెంట్ కోర్సెస్లో నుంచి నేను తీసి మీకు చెప్తున్నాను. సో మీరు ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్ యూట్యూబ్లో అయినా చూసి నేర్చుకోవచ్చు, లేదా కోర్సెస్ అయినా ఉంటాయి. తర్వాత కంప్యూటర్ నెట్వర్కింగ్ కూడా యూట్యూబ్లో అయినా చూడొచ్చు, తర్వాత కోర్సెస్ అయినా ఉంటాయి. సో ఆ విధంగా డిఫరెంట్ కోర్సెస్లో మీకు ఈ స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. అన్ని పర్టికులర్గా ఒకే కోర్సులో నేర్పిస్తారంటే దెర్ ఈజ్ నో. నెట్వర్కింగ్ గురించి మాట్లాడాలంటే నెట్వర్కింగ్ ఎందుకు బ్రో అంటే డెఫినెట్లీ సో మీరు ఆన్లైన్ బిజినెస్ నడుస్తుంది నెట్వర్కింగ్. సో నెట్వర్కింగ్కి ఒక ప్రాపర్ సెక్యూరిటీ, నెట్వర్క్ గురించి మీకు తెలియకపోతే ఇంకా సెక్యూరిటీని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు. సో దీంట్లో మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. TCP/IP ప్రోటోకాల్స్ అని, తర్వాత OSI ప్రోటోకాల్స్, తర్వాత ప్రోటోకాల్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. సో HTTP, SMTP, FTP, ARP, RARP. సో ఇలాంటి ప్రోటోకాల్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ గురించి కూడా మీకు పర్టికులర్గా తెలిసి ఉండాలి. అండ్ అదేవిధంగా ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని టూల్స్ అనేవి చాలా వరకు ఒక నెంబర్ ఆఫ్ టూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ టూల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అన్నీ తెలుసుకోవాలంటే ఏం అవసరం లేదు, అన్నీ
నేర్చుకోవడం, జస్ట్ మీరు తెలుసుకోండి ఏ టూల్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందని. సో ఈ టూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను నేను. తర్వాత ప్రజెంట్ మనకి ఏఐ అనేది చాలా పాపులర్ ఉంది. సో ఏఐ టూల్స్ని యూజ్ చేసి కూడా మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి జాయిన్ కావచ్చు. ఏఐ టూల్స్ నేర్చుకోవడం వల్ల ఏమిటంటే మీకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట నౌ-ఏ-డేస్. అండ్ దాంతోపాటు కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ స్కిల్స్ అన్నీ ఒక సైడ్ అయితే అండ్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంకో సైడ్ అనమాట. సో ప్రాజెక్ట్స్ కూడా చిన్న బిగినర్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. లాగిన్ సిస్టమ్స్ అని, తర్వాత పాస్వర్డ్ అథెంటికేషన్స్ అని, సో ఇలాంటి కొన్ని ఉంటాయి కదా ప్రాజెక్ట్స్ అనేవి. ఈ ప్రాజెక్ట్స్ కూడా నేను చెప్తాను డెఫినెట్లీ. సో అలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే మీరు బిల్డప్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డిగ్రీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏదో ఒకటి బీటెక్ అయినా సరే, ఎంటెక్ అయినా సరే, ఎంబీఏ అయినా సరే, సో ఏదో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత మీకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని స్కిల్స్ అనేవి ఉంటాయి. ఆ స్కిల్స్ అన్ని ఇందాక చెప్పాను కదా, ఆ స్కిల్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలంటే సో చాలా వరకు మనకి ఆన్లైన్లో కోర్సెస్ ఉన్నాయని చెప్పాను. తర్వాత ఈ యూట్యూబ్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా అప్కమింగ్ వీడియోస్లో ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మళ్ళీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ క్వాలిఫికేషన్ తర్వాత ప్రాజెక్ట్స్ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కింద మీకు ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్ని కూడా డెవలప్ చేసుకోండి. సో ఈ 3 థింగ్స్ అనేవి మీరు మైండ్లో పెట్టుకుంటే డెఫినెట్లీ యూ బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. నేను అనుకుని ఉంటారు సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఈజీగా సెటిల్ డౌన్ అవ్వచ్చు అని చాలామంది అనుకుంటుంటారు. జస్ట్ కోర్సెస్ నేర్చుకొని జాబ్లో సెలెక్ట్ అవుతే చాలు, ఇక సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వచ్చు అని ఆలోచిస్తారు. బట్ ఇన్ఫ్యాక్ట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది చాలా హార్డ్. ఇది నేను చెప్తుంది కాదు, బేసిక్గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో సో ఆ ఆఫీసర్సే సైబర్ సెక్యూరిటీ అనేది చాలా హార్డ్ అని వాళ్ళే చెప్పారు. జాబ్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకు ఎదురయ్యే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ అనలిస్ట్, వీటిని బేస్ చేసుకొని సైబర్ సెక్యూరిటీ అనేది చాలా హార్డ్ అని చెప్తున్నారు వాళ్ళు. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు హార్డ్, ఒకవేళ ఈజీ వేలో ఏ విధంగా సర్వైవ్ అవ్వచ్చు అనే టాపిక్స్ గురించి ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ యూ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ వాటితో పాటు మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వై సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఈజ్ హార్డ్. చాలా వరకు న్యూస్ రిపోర్ట్లు హెడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్స్ జాబ్స్ అండ్ వేకెన్సీస్ అనేవి చాలా మిగిలి ఉన్నాయి అని చెప్తున్నారు. బట్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి ఎవరు కూడా రావట్లేదు అని చెప్తున్నారు. బికాజ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది బిగినర్స్ కోసం కాదు, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ డెఫినెట్లీ అలాంటి వాళ్ళు మాత్రమే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలరు. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీ మీరు జాబ్ కావాలంటే డెఫినెట్లీ మనకి ఆల్మోస్ట్ సో మెనీ స్కిల్స్ అయితే నేర్చుకోవాలి. అలా సో మెనీ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఆ స్కిల్స్తోనే వేరే ఐటీ జాబ్స్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ కాదు కానీ వేరే అదర్ ఐటీ ఇన్ఫర్మేషన్ జాబ్స్ ఉంటాయి కదా, ఆ జాబ్స్లోకి వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ గురించి స్కిల్స్ అన్ని కూడా చెప్పాను. సో ఎవరైనా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. డెఫినెట్లీ మీరు ఆ స్కిల్స్ నేర్చుకుంటే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. డైరెక్ట్గా ఎవరికి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాబ్ అనేది రాదనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ హౌ సాఫ్ట్వేర్ ఈజ్ వర్కింగ్ అండ్ హౌ హార్డ్వేర్ ఈజ్ వర్కింగ్. దెన్ వీ కెన్ షిఫ్ట్ ఇన్ టు డీప్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పోజర్ లైక్ ఫైర్ వాల్స్, మాల్వేర్స్, వెబ్ ట్రాఫిక్, నెట్వర్క్ లేయర్స్, సెక్యూరిటీ లేయర్స్. ఆ విధంగా ఫస్ట్ మీకు బేసిక్ ఫండమెంటల్స్ తెలిసిన తర్వాతని ఆఫ్టర్ దట్ మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలుగుతారు. అండ్ అదేవిధంగా ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ హౌ టు డయాగ్నోస్ ఏ ప్రాబ్లమ్ అనే కంప్యూటర్ అండ్ ఆల్సో హౌ డిఫరెంట్ సిస్టమ్స్ కెన్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ డివైస్ని మనం కనెక్ట్ చేసినప్పుడు ఆ న్యూ డివైస్కి మనం ఏ విధంగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి అండ్ హౌ డూ యూ సెక్యూర్ వెబ్ ట్రాఫిక్ అండ్ నెట్వర్క్. అండ్ ఒక పర్టికులర్ డివైస్ని ఎవరు యాక్సెస్ చేయించాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు అని ఈ విధంగా సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయాలి తెలుసుకోవాలి. సో ఈ బేసిక్ నాలెడ్జ్ మీకు ఏమీ తెలియకోకుండా మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలుగుతారంటే సో డెఫినెట్లీ నో అనమాట. ఒకసారి మీరు థింక్ చేయండి, ఈ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో జాయిన్ అయితే సో డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఈజ్ హార్డ్. ఒకవేళ మీకు మంచి నాలెడ్జ్ ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే సో డెఫినెట్లీ మీకు ఈజీ అనిపిస్తుంది. బట్ ఈ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ లేకపోతే డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ ఈజ్ హార్డ్. ఈ విధంగా బేసిక్ నాలెడ్జ్ మీకు తెలియకోకుండా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి ఎంటర్ అయినా సరే మీకు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత లేదా 2 ఇయర్స్ తర్వాత డెఫినెట్లీ మీ జాబ్ అనేది లాస్ అవుతారు. సో మీ జాబ్ లాస్ అయిందంటే డెఫినెట్లీ ఆ ప్లేస్లో వేకెన్సీస్ అనేవి అలానే రిమైన్గా ఉండిపోతాయి. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో చాలా వరకు చాలా డొమైన్స్ అనేవి ఉంటాయి. లైక్ మీరు మూవీస్లో చూస్తుంటారు స్టీరియోటైపికల్ జాబ్స్, తర్వాత పెనిట్రేషన్ టెస్టింగ్ ఇన్ రెడ్ టీమ్, విధంగా మీరు వినే ఉంటారు మూవీస్లలో. సో ఇదే విధంగా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ వరకు మనకి డొమైన్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ సైబర్ సెక్యూరిటీలో ఎవరైతే ఆఫీసర్స్, ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక డివైస్ని
యాక్సెస్ చేస్తారు లేదా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఏమైనా సిస్టమ్స్లో ప్రాబ్లం ఉంటే చెక్ చేస్తారు. ఫస్ట్ థింగ్, మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఏదైనా నార్మల్ జాబ్ వచ్చినా సరే మీరు డెఫినెట్లీ వదులుకోకండి. బికాజ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీరు డైరెక్ట్గా మెయిన్ రోల్ వర్క్ చేయడం కన్నా ఫస్ట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, దెన్ ఆఫ్టర్ యూ కెన్ గెట్ ఇన్ టు డీప్. హియర్ నేను మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే, మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో డైరెక్ట్గా వెళ్ళి జాబ్ చేయడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్గా జాయిన్ అవుతే మీకు నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వీటిని బేస్ చేసుకొని మీరు ఇంకా హయ్యర్ పొజిషన్స్కి మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదు నాకు ఆల్రెడీ నాలెడ్జ్, స్కిల్స్ కోర్సెస్లో నేను నేర్చుకున్నాను, సో డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో సర్వైవ్ అవ్వగలుగుతాను అంటే మీరు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కన్నా హయ్యర్ పొజిషన్స్కైనా మూవ్ ఆన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీకు నాలెడ్జ్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీకు మంచి గ్రిప్ ఉంటుంది అండ్ హార్డ్గా కూడా అనిపించదు, ఈజీగా అనిపిస్తుంది. బట్ అసలు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎందుకు హార్డ్ అంటున్నా అంటే, ప్రజెంట్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ మొత్తం కూడా అంత డిజిటల్ అయిపోయింది కదా. అదేవిధంగా చాలా వరకు మనకి సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతాయి. వాటిని ఈ సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్ లేదా ఎంప్లాయీస్ అనేది ప్రివెంట్ చేస్తారు. ఎలా అంటే ప్రజెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా వరకు డీప్ ఫేక్ వీడియోస్ అనేది జనరేట్ చేస్తున్నారు కదా. సో ఆ విధంగా వితౌట్ పర్మిషన్స్ యూజ్ చేయకోకుండా ఇలాంటి ఏఐ జనరేటెడ్ యాప్స్ని ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనేది ప్రాపర్ వేలో సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు యూజర్స్కి. అండ్ ఆన్లైన్లో వర్క్ అయ్యే ఎలాంటి బిజినెస్ అయినా ప్రతిదీ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఇక్కడే మనకి మెయిన్ ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది. ఓన్లీ ఏఐ మీదే కాదు, చాలా వరకు నెట్వర్క్, రైల్వేస్, బ్యాంకింగ్, బిజినెస్, ఆర్గనైజేషన్స్ ఇలా ఎక్కడ చూసినా సరే మనకి డిజిటల్గా వర్క్ అవుతుంది. ఈ డిజిటల్ వర్క్ ఎక్కడైతే మనకి డిజిటల్ ఉపయోగిస్తున్నారో అక్కడ డెఫినెట్లీ మనకి ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్గా. ఆ విధంగా మనకి డిజిటల్ ఉండటం వల్ల మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే మనకి ఈ సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతుంటాయి. ఇలా సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు వాళ్ళ కంపెనీ అనేది ఆ సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయీస్ ద్వారా ఒక మంచి ప్రాపర్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తారు. అండ్ అదేవిధంగా వీళ్ళు హ్యాక్ చేసిన వారి డీటెయిల్స్ కూడా కనుక్కోవాలి. అంటే ఎక్కడి నుంచి హ్యాక్ చేశారు, ఎలా హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, ఇలాంటి ప్రతి డీటెయిల్స్ కూడా ఓన్లీ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే వారి నుంచి కాకుండా ఎవరైతే హ్యాక్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కనుక్కోవాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది చాలా హార్డ్ అనిపిస్తుంది. ఎవరు హ్యాక్ చేశారు ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక ప్రాబ్లం అయితే, అండ్ ఆ ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా మనకి ప్రివెంట్ చేయాలి, సెక్యూర్ చేయాలి అనేది ఇంకో మెయిన్ ప్రాబ్లం అనమాట. అండ్ అలాగే ఇంకా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనేది యూజర్స్ కోసం ఒక సెక్యూరిటీని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అంటే వాళ్ళ అకౌంట్స్, అథెంటికేషన్, పాస్వర్డ్స్, లాగిన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా యూజర్స్ అకౌంట్కే ఫ్రీగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. అంటే ఈ మొత్తాన్ని కూడా యూజరే తన అకౌంట్ని సెక్యూరిటీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి అండ్ యూజర్స్కి ఎలాంటి సంబంధం అయితే ఉండదన్నమాట. యూజరే తనంతకు తానే తన పాస్వర్డ్స్, యూజర్ నేమ్, లాగిన్స్ ఇవన్నీ యూజరే మంచి ఒక ప్రాపర్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అనేది అక్కడ సెక్యూరిటీని మెయింటైన్ చేయలేదంటే డెఫినెట్లీ ఆ యాప్ మీద లేదా ఆ కంపెనీ మీద, ఆర్గనైజేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బికాజ్ ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి ఎలాంటి మిస్టేక్ అయితే ఉండదు. మీరు మిస్టేక్ చేశారు ఇక్కడ. బికాజ్ మీ యొక్క పాస్వర్డ్స్ని, మీ యొక్క యూజర్ నేమ్స్ ఇవన్నీ కూడా మీరు మంచిగా ప్రాపర్ వేలో సెక్యూరిటీని ప్రొవైడ్ చేసుకోవాలి. మీరు మీ పాస్వర్డ్స్ని, అథెంటికేషన్, తర్వాత లాగిన్ సిస్టమ్ ఇవన్నీ కూడా మీరు పబ్లిక్ చేసుకున్నారంటే అది మీ యొక్క పర్పస్ అనమాట. అర్థం కాలేదనుకుంటా ఒక స్మాల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఒక కంపెనీ. ఈ ఫేస్బుక్ కంపెనీ కింద మనకి CEO మార్క్ జుకర్బర్గ్, ఓకే. అండ్ ఈ ఫేస్బుక్ కోసం ఒక ప్రాపర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మనకి కూడా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అయితే ఉంటారు కదా. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్ అనేది ఫేస్బుక్లో ప్రతి ఒక్కరికి చాలా మిలియన్ ఆఫ్ యూజర్స్ అనేది ఉంటారు. సో మిలియన్ ఆఫ్ యూజర్స్కి ఒక్కొరికి ఒక్కో అకౌంట్ అనేది ఉంటుందన్నమాట. వీళ్ళ ఒక అకౌంట్ బయో, డిస్క్రిప్షన్, ప్రొఫైల్ పిక్, పాస్వర్డ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఒక్కో యూజర్కి ఒక్కో విధంగా ఉంటుంది. సో ఒక యూజర్ డీటెయిల్స్ అనేది ఇంకో యూజర్కి తెలియదు అనమాట, ఒకవేళ వాళ్ళు షేర్ చేసుకుంటే తప్ప. సో ఆ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనేది వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సెక్యూరిటీని. అండ్ ఇక్కడ వీళ్ళు ఇంకో సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క పాస్వర్డ్స్, బయో, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ చేంజ్ చేయాలంటే డెఫినెట్లీ వాళ్ళకి పాస్వర్డ్స్, లాగిన్ సిస్టమ్స్ అనేవి యూజర్స్కి మాత్రమే తెలిసి ఉంటుంది. సో ఈ సైబర్ సెక్యూరిటీకి తెలియదు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్వర్డ్స్ని, యూజర్ నేమ్స్ని, తర్వాత లాగిన్ ఇవన్నీ కూడా వీళ్ళే మంచి సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అంటే పబ్లిక్లో వేరే యూజర్స్కి సెండ్ చేయకపోవడం, ఆ విధంగా చేస్తే బెటర్. ఒకవేళ వీళ్ళే వేరే వారికి సెండ్ చేసి ఒక ఫ్యూ మంత్స్ తర్వాత అకౌంట్ బ్యాన్ అయింది అని చెప్పి ఈ ఫేస్బుక్ కంపెనీ మీదే వీళ్ళు కామెంట్ చేస్తారు. సో ఇక్కడ యూజర్స్ తప్పు చేయడం వల్ల ఆ ఫేస్బుక్ కంపెనీకి కూడా మనకి పెద్ద లాస్ అవుతుంది. ఇలాంటప్పుడు కూడా ఈ సైబర్ సెక్యూరిటీలో
వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక ఆర్గనైజేషన్కి ఒక కంపెనీకి మిలియన్ ఆఫ్ యూజర్స్ వస్తున్నారంటే డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ కూడా చాలా హార్డ్ అవుతుంది అనమాట. అంటే మిలియన్ ఆఫ్ యూజర్స్ ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలంటే డెఫినెట్లీ కాస్ట్ ఎక్కువ అవుతుంది, తర్వాత కొద్దిగా హార్డ్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఒక 10 పీపుల్స్కి సెక్యూరిటీని మెయింటైన్ చేస్తే ఒకవేళ ఉంటుంది, ఒక 100 పీపుల్స్కి సెక్యూరిటీని మెయింటైన్ చేస్తే ఇంకోలా ఉంటుంది. అలా మిలియన్ ఆఫ్ యూజర్స్ అంటే డెఫినెట్లీ వాళ్ళు హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇలా ఒక టెక్నిక్ని యూజ్ చేసి ఈ సెక్యూరిటీని ప్రివెంట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఆ టెక్నిక్ వర్క్ కాకపోతే డెఫినెట్లీ ఇంకో న్యూ టెక్నిక్ని వీళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని కొత్త నాలెడ్జ్ని వీళ్ళే గెయిన్ చేసుకొని మరి ఆ సెక్యూరిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. అందుకే సైబర్ సెక్యూరిటీ కొద్దిగా హార్డ్ అనమాట. న్యూగా కొత్త క్రియేటివ్గా ఆలోచించాలి, కొత్త టెక్నిక్స్ని నేర్చుకోవాలి. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఎండ్ పాయింట్ అనేది అస్సలు ఉండదు అనమాట. మీరు ఎంత నేర్చుకుంటూ ఉంటే అంతే విధంగా కొత్త న్యూ కాన్సెప్ట్స్, కొత్త న్యూ టెక్నిక్స్ అనేది వస్తూ ఉంటాయి. మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో నాలెడ్జ్ని మెయింటైన్ చేయడానికి, గెయిన్ చేయడానికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చెప్తాను. ఈ ఛానల్ నేమ్ వచ్చేసరికి ప్రొఫెసర్ మెస్సర్. ఇందులో మనకి నెట్వర్క్ ప్లస్, తర్వాత సెక్యూరిటీ ప్లస్ అనే ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి. ఇవి డెఫినెట్లీ మనకి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లోకి హెల్ప్ అవుతాయి అనమాట. ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ బేసిక్గా మెయిన్ థింగ్ ఏంటంటే యూడమీలో, తర్వాత అన్అకాడమీలో ఇక్కడ పెయిడ్ కోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మనం డబ్బులు ఇచ్చి ఆ కోర్సెస్ని నేర్చుకుంటూ ఉంటాం. బట్ ఇక్కడ ఈ యూట్యూబ్ ఛానల్లో మొత్తం ఫ్రీ అనమాట. సేమ్ అవే కాన్సెప్ట్సే ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మనీ పెట్టి వాళ్ళు యాప్లో ప్రొవైడ్ చేశారు, అండ్ ఇక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అంతే. అండ్ వాటితో పాటు మనకి పైథాన్, SQL ఇవి కూడా మన సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇవి కూడా చాలా వరకు యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి మనకి పైథాన్, SQL మీద. SQL అనేది డేటాబేస్ మేనేజ్మెంట్ కింద మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, అంటే స్ట్రక్చర్ క్యూరీ లాంగ్వేజ్ ఇది. అండ్ లాస్ట్ థింగ్, బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. మీ ప్రాజెక్ట్స్ని మీరే ఓన్గా బిల్డప్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాజెక్ట్స్ కూడా ఏ విధంగా ఉండాలంటే సెక్యూరిటీ లేయర్స్ కింద, తర్వాత నెట్వర్క్ లేయర్స్ కింద ప్రోటోకాల్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతున్నాయి, అండ్ ఒక డివైస్ అండ్ మరొక డివైస్ ఏ విధంగా ఒకదానికొకటి కమ్యూనికేషన్ జరుపుకుంటున్నాయి, సో కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ప్రోటోకాల్స్ అనేది ఏ విధంగా వర్క్ అవుతున్నాయి. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీద బేస్ చేసుకొని మీరు ప్రాజెక్ట్స్ అయితే చేయండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ టు యువర్ జాబ్. మీరు మంచిగా స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంటే అండ్ దాంతోపాటు మంచిగా ప్రాజెక్ట్స్ చేస్తే మీకు డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది కొద్దిగా ఈజీ అనిపిస్తుంది. ఎవరైతే ఈ 4 ఫీల్డ్స్లో ప్రాపర్గా నాలెడ్జ్ లేకపోతే డెఫినెట్లీ మనకి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది చాలా అంటే చాలా హార్డ్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటేనే అలా ఉంటుందన్నమాట. ఎండ్ పాయింట్ అనేది అసలు ఉండదు. కొత్త న్యూ కాన్సెప్ట్స్, కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మనకి అంత న్యూగా ఉంటుంది. ఈ టెక్నిక్ నేర్చుకునే లోపే ఇంకో కొత్త టెక్నిక్ అనేది వస్తుందన్నమాట. సో ఆ టెక్నిక్ని ఉపయోగించి మీరు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కంపెనీస్కి. బట్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో మీరు సర్వైవ్ అవ్వగలిగితే డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. అందుకే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్స్ మీద నేను ఎక్కువ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ కింద ఎక్కువ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇలా కొన్ని థింగ్స్ అయితే ఉంటాయన్నమాట సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎందుకు హార్డ్ ఏంటి అనేది. సో మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో హార్డ్ అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.